నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. తెలంగాణలోని కల్వకుంట్ల కవిత రాజీనామా చేసింది. బీఆర్ఎస్ నుంచి ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తను ఏదైతే జాగృతి అధ్యక్షురాలుగానే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఒకసారి, ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉంది. అలాగే కొనసాగిన నేపథ్యంలో ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలుకు పోయి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేక బీఆర్ఎస్ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తను జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని చేపట్టి అటు బీఆర్ఎస్ల మీదనే ఎక్కువ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తూ, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్లనే టార్గెట్ చేసుకుంటూ కూడా ఆమె చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా ఆమె రాజీనామాను ఆమోదించలేదు. అయితే ఈరోజు ఆమె మండలిలో కొంచెం భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. కొంచెం ఒక ఆడబిడ్డగా నేను అన్ని రకాలుగా ఉన్నాను ప్రజల ఎదుట, కానీ నన్ను బీఆర్ఎస్ పార్టీలో నెగలనీయలేదు కొంతమంది అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది మండలిలో. దయచేసి నా రాజీనామాని ఆమోదించండి అని చెప్పేసి కూడా ఆమె మండలి చైర్మన్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే నేను మండలిలో మాట్లాడే చివరి మాట అన్నట్టుగా ఆమె చెప్పుకోరావడం జరిగింది. ఎందుకంటే ఆమె రాజీనామాను ఆమోదించాలని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆమె ఈరోజు మండలిలో కంటతడి పెట్టుకుంటూ కూడా తన బాధను ఈరోజు చైర్మన్ గారికి చెప్పుకోవడం జరిగింది, మండలి చైర్మన్కి. సో ఇదంతా చూసుకున్నట్లయితే ఆమె బీఆర్ఎస్లో ఎంత బాధపడ్డది, ఎంత ఆక్రోశానికి గురైందో మనకు తెలుస్తూ ఉంది. తెలంగాణ ఆడబిడ్డను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంత హింసించారా అన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమెలో ఉన్న ఏవైతే భావోద్వేగం ఉందో, ఆమె ఎంతగానం నష్టపోయిందో అవన్నీ కూడా ఈరోజు మండలి చైర్మన్ ముందు కూడా ఆమె చెప్పడం జరిగింది. అసలు ఒకసారి చూద్దాం. ఆమె దీంట్లో భాగంగానే కూడా పార్టీని కూడా ప్రకటించింది, ఇండైరెక్ట్గా పార్టీని ప్రకటించింది. మరి అదే పేరు ఉంటుందా లేదా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన చేశారు. తన సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతుందని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్న రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని కవిత ప్రతిజ్ఞ చేశారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వేదికగా రాబోతోందని, విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని వర్గాల కోసం తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధాలను తెంచుకొని మీకోసం వస్తున్నా, ఆశీర్వదించండి అంటూ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది అని ఆమె పేర్కొన్నారు. సభ నుంచి బయటకు వచ్చాక కవిత మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల కోసం, వారి ఆశయాల కోసం తెలంగాణ జాగృతి పార్టీ పనిచేస్తుందని అన్నారు. అమరవీరుల కుటుంబాలను తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానిస్తున్నానని ఆమె అన్నారు. అవినీతి, రైతుల మీద కేసులు, బీఆర్ఎస్ సొంత నాయకులపై కేసులు, ఇంకా మరెన్నో బీఆర్ఎస్లో జరిగిన అక్రమాల గురించి తాను అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదని ఆమె చెప్పారు. ఈరోజు కుట్రదారులు, తెలంగాణ ద్రోహులు గెలిచారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ కోసం కడుపు కట్టుకొని పనిచేసిన ఏ నాయకుడు ఉండలేకపోయారని ఆమె అన్నారు. కొట్లాడే ఆడబిడ్డనని అన్నారు. నాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయాన్ని నేడు కాంగ్రెస్ కూడా కొనసాగిస్తుందని ఆరోపించారు. అందుకే తెలంగాణలో ఒక రాజకీయ వేదిక అవసరమని తెలంగాణ జాగృతి ఆ ఖాళీని పూర్తి చేస్తుందని అన్నారు. ఒక ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించమని ఆమె కోరారు. ఎప్పుడైనా కొత్త రాజకీయ శక్తి వస్తున్నప్పుడు ఇష్టారీతిని ఆరోపణలు చేయడం సహజమే అని అన్నారు. తాను బీఆర్ఎస్లో వాటాలు కుదరక బయటకు వచ్చానని కాంగ్రెస్ అంటోందని, తనతో కాంగ్రెస్ మాట్లాడుతోందని బీఆర్ఎస్ చెబుతోందని, కానీ వారి వాదనలో వాస్తవం లేదని అన్నారు. తనకు దైవభక్తి ఎక్కువ అని, లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని,
తనది ఆస్తుల పంచాయతీ కాదని రాజకీయ పంచాయతీ అని ఆమె చెప్పుకొచ్చారు. తాను బీసీల గురించి అవినీతి గురించి మాట్లాడానని గుర్తు చేశారు. మండలి చైర్మన్ తనను రాజీనామాను ఆమోదిస్తే ప్రజల కోసం పూర్తిగా పోరాడతానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం మొత్తం మీద చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొక కొత్త రాజకీయ పార్టీ అవసరమని అందుకే నేను కొత్త రాజకీయ పార్టీ ఏదైతే జాగృతి అధ్యక్షురాలుగా ఇప్పుడు కొనసాగుతున్నాను, అదే తెలంగాణ జాగృతి పార్టీగా మారబోతుంది. దానికి సంబంధించిన టెక్నికల్ టీం కూడా వర్క్ చేస్తుంది. వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పార్టీగా మారి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కూడా ఇటు ఏదైతే మండలి నుంచి బయటికి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఖచ్చితంగా మేము పోటీలో ఉంటాము 2029 ఎన్నికల్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇటు తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అలాగే అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి కూడా ఇటు కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ జాగృతి పార్టీ ఉందో ఇందులో అందరికీ ఆహ్వానం ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో ఇంకొక పార్టీ అవసరం అని భావించే నేను ఇంకొక పార్టీ, కొత్త పార్టీని స్థాపించబోతున్నానని చెప్పేసి కూడా ఇటు కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇటు ఒక బీఆర్ఎస్, కాంగ్రెసే కాదు అటు బీజేపీ గతంలో చూసాం మనం, అన్ని 3 పార్టీలను టార్గెట్ చేసుకుంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అటు లిక్కర్ స్కామ్లో అన్యాయంగా నన్ను జైలుకు పంపించింది బీజేపీ పార్టీ అని, అలాగే ఇటు కాంగ్రెస్ గురించి చెప్పుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇంకా పట్టించుకోవాలి, ప్రజలు ఇంకా పేద బతుకులే బతుకుతున్నారు, కొంతమంది చాలా వరకు వాళ్ళకు నిత్యావసరంగా అందని కూడా ఉన్నాయి, దాని మీద దృష్టి సాధించారని కూడా ఆమె చెప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ గురించి చూసుకున్నట్లయితే మొత్తం కాళేశ్వరాన్ని వాళ్ళ కమిషన్ల కోసమే కట్టారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా పెట్టుకొని ఆమె చాలా వరకు ఆరోపణలు చేసుకుంటా ఈరోజు మాట్లాడిన ఏదైతే శాసన మండలిలో మాట్లాడేది ఏవైతే ఉన్నాయో దాని తర్వాత ఆమె ఖచ్చితంగా వచ్చే ఆ సార్వత్రిక ఎన్నికల్లో మేము తెలంగాణ జాగృతి పార్టీ తరఫున మేము దాదాపుగా 119 నియోజకవర్గాల్లో నేను నిలబెడతాను మనుషులని చెప్పేసి కూడా ఆమె ధీమా వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.